హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను అస్సలు బాగాలేదండి, మాట్లాడే పొజిషన్ కూడా లేదు. సో ఇప్పుడు ఏఎస్ఐ లీగల్ యాక్ట్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878లో వచ్చింది. తర్వాత 1904లో ది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసేసి 1947లో ది యాంటిక్విటీస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్. అంటే ఎక్కడ అని యాంటిక్విటీ అనేది ఉంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది కుదరదు అనమాట. దాని యాక్ట్ ప్రకారము వాళ్ళని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు కింద బుక్ చేస్తారు. వీటన్నిటికీ క్రిమినల్ కేసులే. 1951 ది ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ మీన్స్ ఎక్కడెక్కడైనా దొరికినాయి ఒక దగ్గర మ్యూజియంలో అవైలబుల్ లేనప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర పెడతారనమాట, గుళ్ళో కానీ అట్లాంటి వాటిలలో. అక్కడి నుంచి కూడా తీసుకోవడానికి లేదనమాట. 1958లో ది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. మళ్ళీ ఇది కొంచెం కొత్తగా దానికి కొన్ని బైలాస్ చేసేసి మళ్ళీ కొన్ని కొత్తగా మళ్ళీ తీసుకొచ్చారనమాట దాన్ని. సో 1972 ది యాంటిక్వేరీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ లేపాక్షిలో పెయింటింగ్స్ ఉన్నాయండి, వాటికి యాక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ హారతి కర్పూరం కానీ కర్పూర హారతి కానీ ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఇస్తే అవి మసిబట్టి పాడైపోతాయి, మళ్ళీ దొరకవు. కాబట్టి అక్కడ మీకు అందరికీ తెలుసు, లేపాక్షిలో హారతి కర్పూరం అనేది వెలిగించకూడదు, అది అనమాట. సో ఇదండి ఏఎస్ఐ లీగల్ యాక్ట్స్ అనేవి.